మట్టి విగ్రహాలను పూజిస్తూ వినాయక చవితి పండుగ జరుపుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు అన్నారు. తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడాలంటూ పిలుపునిస్తూ గణపతి మట్టి విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇంతవరకు జర్నలిస్టులకు సంక్షేమాన్ని అందిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా మట్టితో తయారు చేసిన సుమారు 5,000 వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ కుమార్, రాములమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అప్పల సూర్యనాయుడు, తెలుగు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి, ప్రధాన కార్యదర్శి జార్జ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు జర్నలిస్ట్ ఫోరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిసారి కూడా పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జర్నలిస్టులుగా మేము ముందుండాలి, జర్నలిస్టులుగా మేము చెబితే 10 మంది వింటారనే భావంతో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రతిసారి కూడా మధురవాడలో మిథిలాపురి ఉడా కాలనీలోనే ఈ మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం కూడా చేపడతాం. అయితే ప్రతిసారి కూడా ఆ తెలుగు జర్నలిస్ట్ ఫోరంలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ పరశురామరాజు గారు మమ్మల్ని అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, జర్నలిస్టులకు కావాల్సినటువంటి సహకారాలు అందించడంలో కూడా ఆయన ముందంజ ఉన్నారు. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన ముఖ్య అతిథిగా కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఏ పండుగైనా సరే ఒకరోజు ముందే మన టీజీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. జర్నలిస్టులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి, రాష్ట్రం అంతా కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వాళ్ళ బాగోగులు, అలాగే వాళ్ళకి ఏ కష్టం ఉన్నా అసోసియేషన్ ఉందని చెప్పి ముందుండే టీజీఎఫ్ టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం కూడా అన్ని హిందూ పండుగలు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో మొత్తం అందరూ కూడా టీమ్గా చేసుకోవడం కూడా చాలా బాగుంది. అలాగే రెగ్యులర్గా మట్టి విగ్రహాలు ఇవ్వటం, పర్యావరణాన్ని కాపాడే దిశగా తమ వంతు కృషి చేయాలని చెప్పి జర్నలిస్టులు అందరూ కూడా ముందుకు వచ్చి ప్రజలకు తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఇలాగ మరిన్ని కార్యక్రమాలు చేయాలని, ప్రతి కార్యక్రమంలో కూడా నా వంతు సాయం టీజీఎఫ్కి ఎప్పుడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈశ్వర్ చౌదరి అన్న టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.